ఇప్పుడు నేను పని స్టార్ట్ నిలిపేసి ఆ సంవత్సరాలు ఏ సంవత్సరం ఎత్తాను. నన్ను ఎంతమంది అంటారు పని ఏమి తీసుకుంటే అంటారు, పని చేయాలి అంటారు. పని చేస్తే స్వామి దుడ్డు ఆశ చెప్ప పని పెట్టాలి అంటారు. పని నిలిపేస్తే ఆ పని చేయడం ముందు కూర్చొని నేను అంటారు. ఇంకేం చేయాల? పనిష్మెంట్నే తప్పే, పని చేసినా తప్పే. పని చేస్తే గుడ్లాస్ అంటారు, పనిష్మెంట్ వేస్తే ముందు కూర్చోండి. చూడ పట్లుంది కదా. ఈ విధంగా సమాజం ఏం చేస్తుంది, మనల్ని ఆడిపిస్తూ ఉంది. ఈ మరి పెరిగేసి కవం పెట్టి ఆడిస్తారు, కవం పెట్టే అట్లా తిప్పుతా ఉంది మనల్ని. ఈ మన మనసు ఏమైంది, దాని తగులుకొని సస్తా ఉంది సాగు. వాళ్ళకి భయపడి, వీళ్ళకి భయపడి, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, వాళ్ళ ఇంకోటి గొప్పగా నన్ను అనుకోవాలా, నన్ను పొగడాలా, నన్నే సరే అనాలా. ఈ దీనిగా ఇదేమైపోయింది, మనసు అనేది ఇరికిచ్చేసినాం. ఎప్పటి నుంచే మనం పుట్టిన పద్ధతి నుంచి, మన తల్లిదండ్రుల కాడి నుంచి, మనకు విద్య చెప్పిన కాడి నుంచి, శాస్త్రానికి నా గురువట్లో నేనట్లో నాయకులు కూడా ఇంకా లాస్ట్కు అర్థమైనా వీళ్ళెప్పి ఏం చేసినామో ఇరికిచ్చేసినాము. దేంట్లో ఈ సమాజం కోసం నువ్వు బతుకు, సమాజం నిన్ను పొగడాలా. అయినా ఇవన్నీ కూడా చేసినాము. ఇదంతా శాశ్వతమా అంటే ఏది శాశ్వతం. ఇప్పుడు మీరు ఒక అరటి చెట్టు పెట్టండి, అరటి ఒక మోసు, అది ఒక అమ్మ వేస్తుంది, అమ్మ వేసి కోసుకొని తినేస్తావు, మళ్ళీ అమ్మ ఏమిటి వేస్తుంది, అది ఈదు. దాన్ని ఏం చేస్తారా, మొదటి కోయేస్తావు. నువ్వు ఏమన్నా చేయి, ఈ సమాజంలో ఏ కార్యమన్నా చేయి, అది నిరంతరం ఉండదు, వినాశం ఉంటుంది. అని పక్షం పుట్టింది సస్తుంది, పెరుగుతూ ఉంది పెరిగిపోతుంది. గుర్తుపెట్టు, నీకు ఇప్పుడు పేరు ఉంది, రేపొద్దు చెడ్డ పేరు వస్తుంది. నీకు చెడ్డ పేరు ఉన్నానికి రేపు మంచి పేరు వస్తుంది. దీనికి ఇట్లు తిరుగుకుంటారు, ఇట్లు తిరుగుకుంటారు వాళ్ళు. నువ్వు ఎట్లా పోతే అట్లా మళ్ళీ వంట తిరుగుకుంటారు. ప్రకృతి ఉండేది అట్లనే, ప్రకృతి ఉండేది అట్లనే, దాన్ని ఏం చేయలేం. ఇప్పుడు చూడండి, నేను 15 సంవత్సరాన్ని అఖిలా క్షేత్రం స్థాపన చేసి 15 సంవత్సరాల నుంచి నడుపుతాను. సుమారు 1000 మంది 2000 మంది ఇంకా ఉపదేశం ఇచ్చినాము, తొమ్మిది చెప్పినాము. ఎంతమంది ఉన్నాడా? అంతా ఒక 2 డజన్లు కూడా ఉంటారు. ఎంత మిగతాలు ఏమైపోయాయి? పట్టదది, ఈ బ్రహ్మవిద్య పట్టదు వాళ్ళకి. ఎందుకు పట్టదు? నీ మనసు ట్రాప్లో పడిపోయింది, సమాజం ట్రాప్లో పడిపోయినావు. ఇప్పుడు నువ్వు వీటికి వస్తావు, ఆశ్రమంకి వచ్చినావు, ఏం చేసుకోవాలా? గురువు ఏం చెప్తాడో బ్రహ్మ విద్య గురించి దాన్ని క్లీన్గా తెలుసుకొని, సంశయం ఏమన్నా ఉంటే ఇంకా గురువుని అడుక్కొని, నువ్వు ఇంటికి పోయి సాధన ధ్యానం చేసుకొని నీ సంసారం నువ్వు చేసుకొని నువ్వు బతుకోవాలా. నువ్వు వచ్చే ఉద్దేశం ఏమో కరెక్ట్గా వస్తావు, పోయేటప్పుడు ఏం చేస్తావు? ఏదైనా పనికి మాలు తోటే తలకాయలు వేసుకొని పోతావు, పనికి వచ్చి ఏడేసి వెళ్ళిపోతావు. ఇదే జరిగింది. అట్లా వల్లే ఇప్పుడు ఊరు పూసుకొచ్చాక అవుతాను. అట్లా తీసుకొని 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 తన లోపల జాస్తి అయిపోయి అది దీని దగ్గరికి హానికరం చేస్తుంది. అర్థం చేసుకుని దానికి ఏమన్నా మంచి మాట్లాడు. గురుని శిక్ష లేక గురు తెట్లు కలుగును, అజునికైన వాని అబ్బకైనా తాళపు జగిలేక తలుపెట్లుడును, విశ్వదాభిరామ వినురవేమ. ఆయన ఎవరికి భయపడలా. ఏమన్నా ఆయన ఒక గోసుకొట్టి కట్టుకొని ఆడ శ్మశానం కూర్చొని ధ్యానం చేసుకొని మహానుభావుడు ఆయన పేరు ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆయన పట్టు వస్త్రాలు కట్టుకొని కడాలు వేసుకొని పెద్ద పెద్ద జమీందారుల పేర్లు మనం చెప్పుకోవాలా, రాజ్యాధిపతుల పేర్లు మనం చెప్పుకోవాలా, ఈ రాజ్యాన్ని పాలన చేసిన పేర్లు మనం చెప్పుకోవాలా. గోసుగట్టు కట్టుకొని శ్మశానం కూర్చొని ధ్యానం చేసిన వ్యక్తి పేరు చెప్పుకుంటున్నాం. ఎందుకో అసలైన దాన్ని పట్టుకున్నాడు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, ఈ అసత్యాన్ని పట్టుకోవడానికి పేరు మనం చెప్పలా, మాసిపోయారు, అసత్యం వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. అందుకు ఏమైతాడు? గురువుని శిక్ష లేక
గురుతెట్లు కలుగును అర్జునికైన వాని అబ్బకైనా. అర్జునుడైపోయి వాళ్ళ అబ్బాయి పని ఈ ఆట ఉన్నటువంటి ఉసిరాటం యాదైతే ఉందో, ఈ శ్వాస యాదైతే ఉందో వాడి దగ్గర మనము శిక్షణ పొందాల. దానికి తాత చెప్తాడు, ఒక యోగి కావాలంటే ఇంత మాత్రం చేయి 10 సార్లు నువ్వు యోగి అంటాడు. ఎంత మాత్రం స్వామి అంటే ఒక రోజుకి ఎన్ని ప్రణవాలు? 21,600 ప్రణవాలు ఒక రోజుకి. ఉసిరాటలు అన్నిసార్లు వచ్చిపోతుంది. ఎన్నిసార్లు? 21,600 సార్లు. 21,600 సార్లు లెక్క పెట్టాయి నువ్వు చాలు. ఒకటి మిస్ కాకూడదు. అవుతుందా? ఒక రోజే నువ్వు యోగి అయిపోతావు. మళ్ళీ నువ్వు ఆశ్రమానికి వచ్చే పనిలే, ధ్యానం చేసే పనిలే, నువ్వు ఎక్కడ తిరిగే పనిలే. ఏం సుప్రాయ రేపు పొద్దున్నే బిల్లు లెక్క పెట్టే 6 గంటలకు కూర్చో. 6 గంటలు అయింది, రైట్ 6 గంటలకు కూర్చో. కూర్చోటే లెక్క పెట్టుకో. 1 2 3 4 ఇట్లే పెట్టాలి. మళ్ళీ మర్చిపోయిన పొద్దున్న తెలంగాణ ఒకటి కూడా ఇచ్చి పెట్టకూడదు. మన నిద్ర వచ్చి పండుకునేది మళ్ళీ ఆవలించుకుంటా పావలించుకుంటా 1 2 గంటలు లెక్కడికి తక్కువ వస్తాయడా. 21,600 ప్రణవాలు నువ్వు లెక్క పెట్టేయి ఒక రోజు. నువ్వు ఒక యోగి. చూడండి ఎందుకు అసలైనడు వాడప్ప. యావదైతే నీ శరీరానికి ఆధారంగా ఉందో, యావదైతే దైవమని మనం పిలుస్తా ఉన్నామో దాని మూలం ఇదే. వీడు పట్టుకుంటే వాడు లింగి దొరుకుతుంది, వీడిని పట్టుకోకపోతే వాళ్ళు లింగి దొరకదు. చూడ ఇప్పుడు ఆ రోడ్డింటి వచ్చి గేట్ లోపల వస్తే అసెంబ్లీకి వస్తావు. ఆ రోడ్డింటి దగ్గర సంఖ్య వెళ్ళిపోతావు నువ్వు, ఇటుకు రాలేవు. అదేవిధంగా నీ స్థానానికి నువ్వు పోవాలంటే ఈ శ్వాస నీకు కానే కావాలా. గుర్తుపెట్టుకోండి. అది లేకపోతే నువ్వు వేయగలే. వాటి ఎట్లా పక్కపోతే నువ్వు పోయాను కాదు. అర్థం చేసుకోండి. ఆ ప్రాపర్ జాగా రూట్ ఎత్తున్న ఆ రూట్లో పోతేనే నువ్వు దేవుడు అవుతావు. కానీ ఆ రూట్ తప్పించి పక్కకి పోతే నువ్వు దేవుడు కాదు. దాంట్లో ఎంత దగ్గర వెళ్తాడో నీ దగ్గర శిక్షణ పొందు. ఎవరి దగ్గర? నీ శ్వాస జతలో నువ్వు నడిచప్ప. నీ శ్వాస జతలో నువ్వు ధ్యానం చేసుకో. నిరంతరం నువ్వు ధ్యానం చేసే ప్రయత్నం చేయి. అయితే కావచ్చు వాడికి అది దానికి చేరుకోవచ్చు. అలాగే దాని తాత మంచి మాట్లాడు. జననీ జనకుడు లేక, జననీ జనకుడు లేక జననమైన వాని దాపు చేరిన వాడు ధన్యుడాయే. నిత్య పూజలేల ఈ నిర్జీవశిలలకు, నిత్య పూజలేల ఈ నిర్జీవశిలలకు నాద బ్రహ్మానంద నారాయణ కవి. మీకు అర్థమంటే పైన కూడా జననీ జనకుడు లేక జననమైన వాని దాపుజేరిన వాడు ధన్యుడాయ. నిత్య పూజలేల ఈ నిర్జీవశిలలకు. దేవుడు చేసేవాడిని నిన్ను నిమిషానికి 15 సార్లు ఎత్తిరిస్తాడు. రాబ్బా రాబ్బా రారా, నేను నా దత్తరా, నేను బతికి మీ ఊరికి ఇచ్చి పెడతాను. నువ్వేంటి ఇక్కడ అడిసాట్లు పెట్టావు? ఈ శరీరం నాదనుకోవద్దు, ఇది కోల్పడిపోతుంది, దీని లోపల రోగాలు ఉన్నాయి, కాసుకో ఉంటాయి, అవి ఎప్పుడు ఏటిస్తాయో తెలియదు నీకు. నువ్వు మళ్ళీ బి ఆడబి ఏడబి మొక్కి ఆడమొక్కి ఏడమొక్కి ఏడమొక్కి ఆడమొక్కి ఎవరేమి రెడీ చేసే కయ్యేలా. వాళ్ళు ఇబ్బంది పుట్టిన కాదు. 7 తరాలంటే 7 తలకాయలకు వచ్చిన వాళ్ళు లోపల ఉంటారు. నేను చెప్పేదానికి మీ తాత, మీ నాయన, వాళ్ళ నాయన, వాళ్ళ నాయన, వాళ్ళ నాయన, వాళ్ళ నాయన, వాళ్ళ నాయన 7 తరాలంట. 7 తలకాయలు.
ఏ తలకాలు దాకా వచ్చినారు మన శరీరం ఉన్నారు. ఏం చేసేకే? నిన్ను ఉద్ధారం చేసే కాదు, నీ దేహంలో శక్తి తగ్గుతా 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 నిన్ను చంపేదాని కోసం. అన్ని 7 మందికి ఏం రోగాలు ఉన్నాయో ఆ 7 మంది రోగాలు నీ దగ్గర ఉన్నాయి. రాసుకోండి. నేను వాళ్ళంకటి అటువంటి దేహాన్ని నేనని నమ్మద్దు. ఇది ఎప్పుడైనా గేట్ చేస్తుంది, నేను వదలదు. అస్థిరమైనటువంటి శరీరం ఇది. ఈ నిజమైనటువంటి ఈ శ్వాస నిన్ను ఆ గట్టెక్కించేటటువంటి ఈ మహానుభావుడు నిన్ను చిరిస్తాను. వాడి ఎట్లా అట్లా కుసొప్ప, వాడు నిరంతరం మాట్లాడు. ఈరోజు ఒక రోజా, రేపు ఒక రోజా, 1 గంట 2 గంటల ఏం విశ్రాంతి లేకుండా నీకు చెప్తాడు. పుట్టినప్పటి నుంచి శరీరం ఉండే వరకు నిరంతరంగా నేను చెప్తాడు, హెచ్చరిస్తాడు. నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు, నా జట్లరా మీ ఊరికి ఇచ్చిపెట్టారని. వాని జట్లో మనము ధ్యానం చేసేకే ప్రయత్నం చేయాలా, ఆలోచన చేయండి. వాళ్ళ జట్లో ప్రయాణం చేయాలా. ఆడే నిజమని నమ్మల్లా. మన గడ్డకి కనిపించిన ఊరు వీడు అర్థం చేసుకోండి. అందుకే మంచి పొదల సేవ లేక తత్వబోధ తెలియదు. ఈ మంచి పొదలు సేవ చేయకపోతే తత్ అంటే పరమాత్మ నుంచి బోధ తెలిసేలే, కుదురుతుంది, వ్యవహారం ముద్రలే. అర్థమవుతుందా? అది ఆ విధంగా జననీ జనకుడు లేక జననమైన వాణి దాపు చేరిన వాడు ధన్యుడాయే. ఈ నిత్య పూజలేల ఈ నిర్జీవశిలకు నాద బ్రహ్మానంద నారాయణ కవి వాళ్ళు మనంతా మిస్గైడ్ చేసి ఊరికి ఒకటి పెట్టేసి నీకేం కావాలో కోరుకో ఇచ్చేస్తాడమ్మా మా దేవుడు అని చెప్పేసి వీడు పోయి అడుకున్న పని పట్టేస్తా. కుదిరే పని కాదు. అర్థమవుతుందా? అది కుదిరే పని కాదు. నీకు కావాలంటే పదవి నువ్వే సాధన ధ్యానం చేసుకొని నీ అంతరంగంలో ఉండ నీ ఊరు నువ్వు చేరుకోవాలి. కానీ ఎవరో ఇచ్చేది నువ్వు తీసుకునేది అసలు కానే కాదు. గుర్తుపెట్టుకోండి. పోనీ అది ఎట్లుంది నీకు ఇచ్చేదైతే అని చెప్తాడు. ఊతదిరా ఓ జీవా ఉన్నది కనుకోరా. ఊతదిరా ఓ జీవా ఉన్నది కనుకోరా. ఊతదిరా ఊతది ఊహ జగంబిది. ఊతది ఊహ జగంబిది విత్తులేకనే విశ్వము కలిగెను. విత్తులేకనే విశ్వము కలిగెను. ఊతదిరా ఓ జీవా ఉన్నది కను
అసలే కాదది ఊతది ఊతదిరా ఓ జీవా ఉన్నది కనుకోరా ఊతది ఊతదిరా ధరణములకునది దూరమై ఉన్నది ధరణములకునది దూరమై ఉన్నది మీరిన జలము చేరిన వారికి మీరిన జలము చేరిన వారికి ఉతది ఊతదిరా ఓ జీవా ఉన్నది కనుకోరా ఉతది ఊతదిరా. దాంట్లో ఏమైనా ఉంటే ఎత్తి పెట్టుకోవచ్చు, లేదంటే కట్టేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో పెట్టి బ్యాంక్ వేసుకోవచ్చు, లేదా బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవచ్చు, లేదా ఏమైనా లోపల తోడేసి లోపల పూసి పెట్టుకోవచ్చు, పాత్రలు తోడేసి. అది కాదురా, నువ్వు పూసి పెట్టేది కాదు, బ్యాంకులో వేసి డిపాజిట్ చేసేది కాదు, ఇంట్లో పెట్టి రూములు పెట్టి బేగం వేసేది కాదు, నేను పెట్టు అయినా ఏడో నదిలో ముంచేది కాదు, బావిలో పూసి పెట్టేది కాదు. ఇంక ఏడుంది అది ఎట్లు పెట్టిన దాన్ని ఎట్లా తీసుకోవాలి దాన్ని? అది ఎవరు నిచ్చేకి అవుతుందా? అందుకే వాళ్ళు ఏం చెప్పి 2 గంటలు మూసుకొని అయినా చెవులు మూసుకో, చేతికి పెట్టుకో, పద్మాసనం వేసుకో, గురువు చెప్పినట్టు ఆ ఉసిరాటం పైన మనిషి పెట్టి మంత్రం పెట్టి ధ్యానం చేసుకో. నువ్వు ఆ లెవెల్ అయితే పోవచ్చు, గ్యారెంటీ అప్పుడు కూడా. అయితే నువ్వేం పెట్టుకొని చేసింటా నాకేం తెలిసేది అయితే పోవచ్చు. నువ్వు ఎప్పుడు దానిపైన భక్తితో శ్రద్ధతో పరిపూర్ణంగా నమ్మి నువ్వు నిత్యము దాన్ని ధ్యానం చేసుకుంటే ఒక కాలం వచ్చినప్పుడు నువ్వు పండు అవుతావు. పండుగ ముందే కాయ కోసేసి పండుగ నా కాయ పండుగ అంటే మనకు కుళ్ళిపోతుంది, అట్లే కుళ్ళిపోతాం మనం కూడా. ఎందుకు? పండు అయ్యే వరకు మనం కాయం కదా, పండుగ కాకముందే కోసేస్తాం. నాకంతా తెలుసు జగత్తులంతా అంటాం. తెలిసేదే పెద్ద మాయ. అర్థమైందా? తెలియదన్నా కూడా నాకు ఒక అర్థం ఉంది, పర్వాలేదు ఇంకేం తెలియదంటే గొప్పోడు అనొచ్చు. తెలుసుకొని నాకు వద్దచ్చా స్వామి నాకేమి తెలియదు స్వామి అంటున్నా. బా మహానుభావుడు, నేను మీ పాదాలు పెట్టి నమస్కారం చేసుకున్నాను. ఎందుకు? తెలిసిందంటే దరిద్రమే, తెలియదు అమృతం. చూడప్పా ఇదేంటి ఏం సొంత ఉంటా చెప్తాను నువ్వు అంటే. తెలిసిందంట, తెలుసుకోవడదంట, తెలుసుకోవాల్సింది అంట, అంత పరమ దరిద్రం. అర్థమవుతుందా? నాకేమీ తెలియదు స్వామి, ఇంకా నేనేమో తెలుసుకునేకే అయ్యలేదు స్వామి, ఇంక వెనకాల ఏమీ తెలుసుకోలేదు స్వామి, నాకేం వద్దు స్వామి అంటే నిజంగానే నీకు పరమపద గ్యారెంటీ. చూడండి, ఏమీ తెలియనుందా అప్పుడు బాగా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. పుట్టారే బిడ్డ ఎట్లుంటుంది? వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అప్ప దగ్గర ఆహా ఇది అనుకుంటూ చిన్న అడుగులు వేసుకుంటా, నవ్వుకుంటా, ఏం పెడితే తినుకుంటా, ఇట్లా ఎంత ఆనందంగా ఉంటుంది. ఎందుకు? ఏమి తెలీదు, తెలుసుకోవట్లే, ఇంకా ఈ మాయ పట్టడానికే. దానికి ఇంకా పట్టిట్లా 15 నిమిషాలు చేంజ్.